హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. వీడియో అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈరోజు మన రెసిపీ కోడిగుడ్డు పులుసు చిక్కగా ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్దాం. రెసిపీలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మాత్రంగా కోడిగుడ్లు అనేవి ఉడకబెట్టేసుకున్నాను. ముందే నేను ఉడకబెట్టుకుని ఇలా కొట్టేసిన తర్వాత తొక్క అనేది అంతా బాగా తీసేసుకోవాలి. చాలా బాగా ఉప్పేసి ఉడకబెడితే తొక్క అనేది చాలా బాగా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా తొక్క తీసిన తర్వాత ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా తిప్పుతూ 3 ఘాట్లు అయితే పెట్టుకోవాలి. మొత్తం ఎగ్స్ కన్నిటికి ఇదే విధంగా తొక్క తీసి ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు 2 టమాటీలు అనేవి మిక్సీ పట్టుకోవాలి, మెత్త పేస్ట్ లాగా. వీడియోలో చూపిన విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాము. నేనైతే 7 గుడ్లు తీసుకున్నాను కదా, ఇక్కడైతే 6 గుడ్లే కుక్ చేస్తున్నాను. ఇందులోకి పసుపు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. వీడియోలో చూపుతున్న విధంగా ఫ్రై కారం ఎందుకంటే కొద్దిగా ఎగ్స్కి అనేవి మనం ఘాట్లు పెట్టాం కాబట్టి టేస్టీగా ఉంటుంది, అందుకనే. లేదంటే ఉట్టు పసుపు అయినా వేసి ఫ్రై చేయొచ్చు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత సైడ్కి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కూర అయితే మాత్రంగా చిక్కగా గ్రేవీ పెడతాం కాబట్టి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా చారు ఏం చేయని అవసరం లేదు, ఇదే పులుసు కాబట్టి బాగా ఉంటుంది. ఒకసారి రెసిపీని ట్రై చేయండి మీరు కూడాను. ఇప్పుడైతే అదే ఆయిల్లోని ఉల్లి తరుగు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు 2 ఆనియన్ అనేవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు అనేది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు మగ్గించాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా టమాటీ ప్యూరీ అనేది మిక్సీ పెట్టి ఉంచాం కదా, ఆ టమాటీ జ్యూస్ అనేది వేసుకోవాలి. టమాటీలో వాటర్ అంతా ఇంకేంత వరకు కలుపుకుంటూ మగ్గనివ్వాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంకోండి వేగం దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, అలాగే పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మన టేస్ట్ని బట్టి ఎంతెంత వేసుకోవాలి అనేది. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేసుకోండి. కారం అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడైతే మాత్రం మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ చింతపండు గుజ్జు వాటర్ అనేది యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసి పులుపు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి బాగా మరిగించిన తర్వాత అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ అన్నీ మొత్తం వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేయాలి. రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇప్పుడైతే రోలింగ్ బాయిల్ అవుతున్నట్లే ఈ విధంగా కుక్ చేసినట్లే చూసాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గరికి కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమని. ఒకసారి చూడండి, చిక్కగా చాలా బాగా కుక్ అయింది కదా కర్రీ అనేది. ఈ విధంగా పులుసు అయితే మాత్రంగా చిక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది రైస్లోకి. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో కలుద్దాం.